కథ చెప్పుకుందామా? దేవుడే సాక్షి. కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు. దొంగతనం వాళ్ళ వంశవృత్తి. గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే. దొంగతనం కులవిద్యగా వాళ్ళ ఇంట ఉంటూ వచ్చింది. గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు ఒక కొడుకుండేవాడు. వాడి పేరు దేవుడు. మేనమామ దగ్గరికి పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపించింది. దేవుడు పుట్టకం చేతనే మంచి దొంగ, అందుచేత వాడికి గోవిందప్ప దగ్గర చోరవిద్య బాగా అబ్బింది. వాడు మేనమామ కన్నా యుక్తిగా దొంగతనాలు చేయగలడు. ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా తన మేనలుడైన దేవుణ్ణి కూడా వెంటబెట్టుకుని వెళుతూ ఉండేవాడు. ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి మరొక గ్రామం వెళ్ళారు. వారా గ్రామం చేరేసరికి చీకటి పడింది. ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడని విని వాళ్ళు ఆ రాత్రికి ఆయన ఇంట దొంగతనం చేద్దామనుకున్నారు. ఆ న్యాయాధికారికి ఒక రకం మనిషి. ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవారు, ఉపవాసాలుండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో పొద్దుపోయి కానీ ఇంటికి రాడు. ఈ సంగతి తెలుసుకుని గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని పూర్తి చేసుకుందామని న్యాయాధికారి ఎంట ప్రవేశించారు. నాకు ఆకలి దహించుకుపోతున్నది, నేను తినటానికేమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మిద్దె మీదకు వెళ్ళి డబ్బు దశకం తెస్తాను. నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను, నువ్వు ముందు వస్తే కూడా అక్కడే ఉండు. ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరదాం అన్నాడు గోవిందప్ప. తరువాత గోవిందప్ప మిద్దె మీదకు వెళ్ళాడు. దేవుడు లోపలికి ప్రవేశించాడు. వీధి వాకిలి దగ్గరగా వేసి ఉంది. దేవుడు లోపలికి వస్తూ ఆ తలుపు గడియ పెట్టాడు. వాడు పిల్లిలాగా చప్పుడు చెయ్యకుండా వంట ఇంటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. న్యాయాధికారి భార్య వంట ఇంట్లో కొంగుపరుచుకొని కునుకు తీస్తున్నది. పక్కనే దేవుడి మందిరం ముందు వంటకాలు పెట్టి ఉన్నాయి. వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అసలు సంగతి ఏమిటంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి భార్య రోజంతా ఉపవాసం చేస్తారు. రాత్రికి భోజనానికి బదులుగా గిన్నెడు పెసరకట్టు పరమాన్నము, లెక్కగా 8 దోశలతో తినటానికి కొబ్బరి పచ్చడి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాక కోసం నిరీక్షిస్తూ నడుము వాల్చింది. ఉపవాసంతో నీరసించి ఉండటం చేత ఆమెకు నిద్ర పట్టింది. దేవుడు చల్లగా వంటకాల వద్దకు చేరి కొబ్బరి పచ్చడి నంచుకుంటూ దోశలు తినసాగాడు. అసలే ఆకలి మీద ఉన్నాడు. దానికి తోడు దోశలు చాలా కమ్మగా ఉన్నాయి, పచ్చడి పసందుగా ఉంది. అందుచేత వాడు దోశలన్నీ తిన్నదాకా ఆగలేకపోయాడు. అయిపోయాయి కానీ ఉంటే ఇంకా తినేవాడే. తరువాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె తీసుకుని ఎత్తి మొత్తం అంతా తాగేశాడు. అది కూడా వాడి నోటికి అమృతంలాగా ఉంది. అటువంటి పాయసం వాడెన్నడూ తాగి ఎరుగడు. దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక వచ్చిన దారనే పోదామనుకుంటుండగా వీధి వాకిలి దబదబా తట్టిన చప్పుడు, తలుపు తలుపు అని పిలుపు వినిపించాయి. ఆ పిలుపుకు ఇంటావిడ గబాలన లేచి వచ్చే అంటూ అవతలికి వెళ్ళింది. ఆ వచ్చినవాడు ఇంటాయన అయి ఉంటాడు. భోజనానికి వంటింట్లోకే వస్తాడు. ఎటుపోవటానికి దారి లేక దేవుడు చటుక్కున అటక ఎక్కి కూర్చున్నాడు. వాడు ఊహించినట్టుగానే ఇంటాయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి, పలహారం సిద్ధం చేశావు కదా, ఆకలి దహించుకుపోతుంది అన్నాడు. ఎప్పుడనగా సిద్ధమైంది? మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అంటూ ఇంటావిడ దేవుడి మందిరకేసి చూసింది. ఆమెకు ఖాళీగా గిన్నెలు మాత్రమే కనిపించాయి. అయ్యో, నేను చేసిన పలహారం ఏమైంది అందామె ఆదుర్దాగా. ఏమవుతుంది? ఆకలి వేసి నేను వచ్చేదాకా ఆగలేక నువ్వే తినేసి ఉంటావు అన్నాడు భర్త. ఎంతో ఆశతో వస్తే ఖాళీ గిన్నెలుండటం చూసి ఆయనకు మండింది. నేనా? మీరు తినకుండా ఏనాడన్నా నేను ముందు తిన్నానా? నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడు అన్నది భార్య. నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అసలు ఇక్కడికి ఎవరొస్తారు అన్నాడు భర్త కోపంగా. నాకు కాస్త కునుకు పట్టింది. ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో అన్నది భార్య. దేహశుద్ధి చేస్తే కానీ నువ్వు నిజం చెప్పవు.
చూస్తూ ఉండు, ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను అంటూ భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది. వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో, ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి, నేను మీ ఇద్దరి పలహారము తినేశాను, ఆవిడ్నెందుకు నిష్కారణంగా కొట్టటము అన్నాడు. భర్త దేవుడికేసి తెల్లమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో బయట నుంచి దేవుడు అని చిన్నగా పిలుపు వినిపించింది. ఓయ్ వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మిద్దె మీద అంతా వెతికినా దొంగిలించటానికి ఏమీ దొరకలేదు. అతను తన మేనల్లుడి కోసం కొంతసేపు చూసిన మీదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినపడ్డాయి. దగ్గరకు వచ్చి వింటే దేవుడు అనే మాట కూడా వినిపించింది. తరువాత దేవుడి గొంతు కూడా వినిపించింది. తన మేనల్లుడు ఇంటి వాళ్లకు దొరికిపోయాడేమని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నానని చెప్పటం విని అతనికి మరింత ఆశ్చర్యమయ్యింది. తరువాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనల్లుడు చేసిందంతా విని, దొంగవంటే దొంగవు నువ్వేరా, దొంగతనం చేశానని ఇంటి వాళ్లకు చెప్పి మరీ వచ్చేశావు అని గోవిందప్ప మెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి న్యాయాధికారి భార్య, అయ్యో అలా చూస్తూ నిలబడ్డారేమిటండి, వాడు దొంగలాగుంది, పట్టుకోండి అన్నది. అప్పుడు న్యాయాధికారి గబగబా బయటకు పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు కూడా చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ తరువాత న్యాయాధికారి భార్య మళ్ళీ ఏదో పలహారం చేసింది. భార్యాభర్తలు దానితోనే తృప్తి పడవలసి వచ్చింది. విన్నారు కదా కథ. రేపు మళ్ళీ మంచి కథ చెప్పుకుందాం.